సో ఈ ప్యాకేజ్ లో ఏముంది? విల్ స్టార్ట్ డూయింగ్ స్మాల్ థింగ్. క్రెడిట్ కార్డ్ యూస్ చేసాడు, పిన్స్ అడగరు, ఫీలింగ్ హంగ్రీ లో కేబుల్ తీసి పడదొబ్బుతున్నారు. నేను వీడియో కోసమో లేదా మీకు చెప్పేదాని కోసమో ఐ కాంట్ సే 7 out of 7. లెట్స్ బిగిన్ ద షో. నమస్తే మిత్రులారా, గుడ్ మార్నింగ్, సత్ శ్రీ అకాల్, శుభోదయం. 21 days ఛాలెంజ్ సిరీస్ కి మీ అందరికి మరోసారి వెల్కమ్. అదే బోరింగ్ లైఫ్, అదే రొటీన్ రెగ్యులర్ డే లైఫ్. కొత్తగా ఉంది మిత్రులారా. ఎంత బోరింగ్ లైఫ్ అయినా సరే కొంచెం స్పైసీనెస్ యాడ్ చేయడమే ఈ 21 days ఛాలెంజ్ యొక్క ప్రత్యేకత. మీరు దీని ముందు వీడియో చూసుంటారు, నేను ఈ 21 days ఛాలెంజ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అని. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం ఏది చేయలేము. We need some checklist. అలాగే we need to track something. అప్పుడే ప్రోగ్రెసివ్ అప్రోచ్ అవుతున్నామా లేదా, ఆర్ వి డీవియేటింగ్ సమ్వేర్ అనే వాటి గురించి ప్రాపర్ గా ప్లానింగ్ దెన్ అప్రోచ్ అను. సో ఈ 21 days ఛాలెంజ్ కూడా విచ్ ఐఎమ్ ట్రయింగ్ టు అప్గ్రేడ్ ఆర్ విచ్ ఐఎమ్ ట్రయింగ్ టు చేంజ్ 1% a day. సో వై కాంట్ ఐ చేంజ్ 1%? If I am changed, why can't you people can do? ఈ వీడియో చూస్తున్న చాలా మంది, let's try it. Be 1% mindset and try to change ourselves 1% every day. ఈ ప్రయాణంలో నాతో పాటు మీరు ఎంతమంది ఉంటారు? Again, it's a boring regular life routine with an upgrades. Again, they are bored, but still we are going to do. I'm going to do with the support of you people. Me ready? Let's begin the show. Let's make one coffee. మెయిల్ చెక్ చేసుకుంటుంటే మనకు ఒక మెయిల్ వచ్చింది. ఇట్ గాట్ డెలివర్డ్. లెట్స్ సీ ఇట్. ఇక్కడ పడేసి వెళ్ళిపోతారు, అడిగే వాళ్ళు లేరు. డోర్ దాకా వచ్చి డోర్ నాక్ చేయరు. అట్లా ఉంటుంది ఇక్కడ. క్రెడిట్ కార్డ్ యూస్ చేసాడు, పిన్స్ అడగరు, ప్రోడక్ట్ డెలివరీ చేసేటప్పుడు ఇన్ఫార్మ్ చేయరు. జస్ట్ మెయిల్ వస్తుంది ఎప్పుడో, ఈరోజు డెలివరీ అయితే రేపు అనుకో. ఇక్కడ పెట్టేసాం, ఇప్పుడు ఓపెన్ చేయొద్దు. లెట్స్ హ్యావ్ కాఫీ ఫస్ట్, దెన్ వీ కెన్ కమ్ బ్యాక్. బట్ యూజ్ అయ్యే వస్తువులే విచ్ క్యాన్ హెల్ప్ అవర్ 21 days ఛాలెంజ్. లెట్స్ సీ. యాక్చువల్లీ కాఫీ వల్ల ఏముందో, నేను ఒక్కసారి తాగిన డేలో షుగర్ వాడాల్సి వస్తుంది. అందుకనే ఐ చేంజ్ ఫ్రమ్ వైట్ షుగర్ టు జాగరీ పౌడర్. చియర్స్ మిత్రులారా. సో ఈ ప్యాకేజ్లో ఏముంది అసలు? మన 21 days ఛాలెంజ్కి ఈ ప్యాకెట్కి ఏంటి సంబంధం? ఇదే అది అమేజ్ ఫిట్బిట్ 6. ఇంకో 15 minutesలో మీటింగ్ స్టార్ట్ అయిపోతాయి. నేను ఈ అంగడి ముందేసుకొని కూర్చుంటే ఇంకంతే. ఇదే వాచ్, ఇది ఉంది. దెన్ వీ హ్యావ్ సమ్ మాన్యువల్ అండ్ ఇది ఉంది. అంతే. సి కేబుల్ లాంటివి ఏం లేవు. మన మొబైల్స్ లెక్కన వీళ్ళు అడాప్టర్లో కేబుల్ తీసి పడదొబ్బుతున్నారు. ఇది ఉంది. గుడ్, ఫీల్ బాగుంది. ఆన్ చేసేద్దామా? జై మహేష్మతి 21 days ఛాలెంజ్ కోసం ఇంత చేసి 21 days ఛాలెంజ్ ఫెయిల్ అయితే ఉంటదిరా రాగా నీకు. ఐ డోంట్ నో. ఇది పవర్ బటన్ ఆన్ అయింది అనుకో. స్టిల్ ఓకే, ఫాస్ట్ గా సెటప్ చేసేద్దాం. ఇంగ్లీషే. సో సెటప్ డన్. సో ఇప్పుడు మనం దీంతో మన క్యాలరీస్, మన స్టెప్స్ కౌంట్, మన ఫిట్నెస్ స్ట్రెంగ్త్, స్లీప్ ట్రాకింగ్ అన్నీ కూడా ట్రాక్ చేసుకుందాం. లెట్స్ డూ ఇట్. ఇచ్చి పడేద్దాం. సో day 1 లో విల్ స్టార్ట్ డూయింగ్ స్మాల్ థింగ్ అట్ ఎ రైట్ టైం. సో ఇట్స్ రైట్ నౌ 8:45. మనకి ఎలాగో ఆఫీస్ ఉంది, బట్ బ్రేక్ఫాస్ట్ మనం స్కిప్ చేయకూడదు. లెట్స్ గో అండ్ గెట్ ది బ్రేక్ఫాస్ట్. ఓవర్ నైట్ ఓట్స్, ఈజీ టు మేక్. Do we know what the magnitude of the dollar for that? Yeah, we can check. వన్ సైడ్ మీటింగ్ అవుతుంది. ఒక్కోసారి అనిపిస్తుంది ఆల్ డేస్ ఆర్ నాట్ యాజ్ ప్లాన్డ్ యాజ్ వీఆర్. ఏం చేయలేము, మేనేజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. బట్ టుడే ఈజ్ మై ఫస్ట్ డే ఇన్ 21 days ఛాలెంజ్. ఏమవుతుంది అసలు, సక్సెస్ అవుతుందా లేదా ఫస్ట్ డే అన్నది తెలిసిపోతుంది. ఒకవేళ చేయలేకపోతే మాత్రం కన్ఫర్మ్గా చేయలేదని చెప్తాను. లెట్స్ సీ హౌ ఐ కెన్ అచీవ్. హలో, ఆఫీస్ నుంచి అయితే వచ్చేసాను. టైమ్ 4:30 అవుతుంది. ఫీలింగ్ హంగ్రీ. ఏదైనా స్నాక్ చేసుకుని తినేద్దాం. రిమైనింగ్ యాక్టివిటీస్ ఫాలోడ్ అప్. స్వీట్ కార్న్ టేస్ట్ తగ్గింది, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు ఇది తింటూ యూట్యూబ్ వర్క్ స్టార్ట్ చేద్దాం. వీ హ్యావ్ హార్డ్లీ 4 to 5 hours ఇన్ అవర్ హ్యాండ్. లెట్స్ యూటిలైజ్ ప్రాపర్లీ. టైం 7:45గా వస్తుంది. ఆఫీస్ వర్క్ చేసుకున్నాం, అలాగే వీడియో ఎడిట్లో జరుగుతుంది. ఆల్మోస్ట్ రెండరింగ్ పెట్టేసాను. రెండరింగ్ అయిపోతే ఎక్స్పోర్ట్ పెట్టేయచ్చు. సో ఈరోజు ఆఫీస్ వర్క్ ఎస్, యూట్యూబ్ వర్క్ ఎస్. 3,455 steps. సో అవర్ టార్గెట్ ఈస్ 10K step. దానికోసం వెళ్ళాలి. మెడిటేషన్ 15 minutes ఉంది. 5 pages బుక్ ఉంది. ఓ మై గాడ్, 4 liters వాటర్. ఎస్, కంప్లీట్ అవుతుంది అనుకుంటాను. చూస్తాను. లెట్స్ సీ. లాస్ట్లో అప్డేట్ ఇస్తాను. 1000 steps టు గో టు 10K. దిస్ ఈస్ వాట్ వీ డిడ్ టుడే, day 1.
ఫైనల్లీ మనం డే ఎండ్కి వచ్చేసి టైం అరౌండ్ 10:30 అవుతుంది. మనం డే స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 17 hours అవుతుంది. ఇట్స్ టైమ్ టు రీచెక్ ఆర్ చెక్ లిస్ట్. సో ఫస్ట్ థింగ్ మార్నింగ్ వేకప్, ఎస్ లేచాను. ఈరోజు 6 లోపే లేచేసాను. 4 liter water, then 10K steps. We did it. Then 5 pages reading, yes. Meditation, yes. మిస్ కొట్టేసాము. Then protein and diet. ఈరోజు నాన్ వెజ్ కాన్సెప్ట్ లేదు కాబట్టి ఐ కాంట్ అచీవ్ దట్ 100 grams ఆఫ్ ప్రోటీన్. సమ్వేర్ 60 grams తో ఎండ్ అయింది. బట్ దట్ ఈస్ ఓకే. ఎవ్రీ డే 7 out of 7 చేయడం అన్నది నా కాన్సెప్ట్ కాదు. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఆన్ ఏ డైలీ బేస్. సో ఈ కాన్సెప్ట్ లో ఈ 7 top points ఏదైతే ఉందో ఐఎమ్ గోయింగ్ టు ర్యాంక్ ఎవ్రీ యాక్టివిటీ విత్ 1 point. సో ఎండ్ ఆఫ్ ద డే నాకు ఎన్ని పాయింట్స్ వస్తాయి అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అవుట్ ఆఫ్ 7 ఐ గాట్ 5, which is a very good start. నేను వీడియో కోసమో లేదా మీకు చెప్పేదాని కోసమో ఐ కాంట్ సే 7 out of 7. ఇది 5. ఇదే వాస్తవం. డైలీ రొటీన్ లైఫ్ మనకి బోర్ అనిపించినా మనకి వద్దనిపించినా మన లైఫ్ ని మనమే రోజు లీడ్ చేయాలి. దాన్ని కుదిరినంత వరకు అట్లీస్ట్ 1% ఆన్ డైలీ బేసిస్ కొత్తగా, లేదంటే ఇంప్రూవైజ్ చేయడానికి, లేదంటే అట్లీస్ట్ లుక్ ఫర్ హ్యాపీనెస్. 1% నిన్నటి కన్నా ఈ రోజు 1% హ్యాపీగా స్పెండ్ చేసావా, 1% డేని క్లోజ్ చేసావా విత్ ప్రొడక్టివిటీ, హ్యాపీనెస్, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా ఇక్కడ. ఎస్, ఐ డిడ్ సంథింగ్ టుడే. రేపటి కోసం ఇదే మనల్ని బూస్టప్. అంతే మరి, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. బై బాయ్.